హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సిరి. ఇవాళ వీడియో వచ్చేసి అటుకులతోటి మిక్చర్ అండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఈ మిక్చర్ కోసం ముందుగా నేను ఇక్కడ పల్లీలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. 1 కప్ పల్లీలు అయితే తీసుకున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీతో అయితే ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ పల్లీలను అయితే యాడ్ చేస్తున్నాను. పల్లీలు అనేది బాగా ఫ్రై అవ్వాలి. డైరెక్ట్గా కళాయిలో వేయకుండా జాలి టైప్లో ఉన్న జాలి ఏదైనా మీ దగ్గర ఉంటే దాంట్లో అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. కళాయిలో వేస్తే ఏంటంటే మనము దేవేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. సో ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి. చూడండి, ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక గిన్నెలో అయితే నేను న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ అయినా సరే వేసుకొని పల్లీలను అయితే అందులో వేసేయండి. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో నేను ఇక్కడ పుట్నాలను అయితే తీసుకున్నాను. సేమ్ 1 కప్ ఆఫ్ పుట్నాలను కూడా తీసుకుంటున్నానండి. సేమ్ పల్లీలు ఎంత క్వాంటిటీ తీసుకున్నానో పుట్నాలు కూడా అదే క్వాంటిటీ తోటి ఫ్రై చేసుకుంటున్నాను. పుట్నాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా, అవి కూడా తీసి పక్కనైతే ఉంచేసుకోండి. సేమ్ అదే ఆయిల్లో నేను ఇప్పుడు అటుకులను అయితే వేస్తున్నాను. ఆయిల్ అనేది బాగా ఫ్రై అయినప్పుడే అటుకులను అనేది వేసుకోవాలండి, లేకపోతే అటుకులు ఆయిల్ అనేది బాగా పీల్ చేస్తుంది. సో నేను లాస్ట్గా ఎందుకు ఫ్రై చేస్తున్నాను అంటే అటుకులు బాగా ఆయిల్ అనేది హీట్ అయి ఉంటుంది కదా, అందుకనే లాస్ట్గా అటుకులను అయితే ఫ్రై చేస్తున్నాను. వెయ్యగానే చూస్తున్నారు కదా, బబుల్స్ లాగా అయితే బాగా ఇట్లా బబుల్స్ వస్తున్నాయి. ఆ విధంగా వచ్చి బాగా ఫ్రై అయిపోయాక ఆటోమేటిక్గా బబుల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోతాయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఆయిల్ అనేది అస్సలు పీలవదండి హీట్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం ఒక దాంట్లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా నేను కొంచెం అంతా కరివేపాకును కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలండి. కరివేపాకు కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసేసుకొని ఇక్కడ మిక్చర్లో అయితే వేసేస్తున్నాను కరివేపాకుని. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ముందుగా ఆయిల్ అయితే హీట్ అయి ఉంది కదా కళాయిలో, అందులో కళాయిలో ఉన్న ఆయిల్ని అయితే నేను 5 టేబుల్ స్పూన్ అయితే గిన్నెలో అయితే వేసేసుకొని అందులోనే కొంచెం అంతా పసుపు, అలాగే నేను ఇక్కడ ఉప్పును కూడా యాడ్ చేశానండి, కానీ వీడియో అయితే తీయలేదు, నేను మర్చిపోయాను వీడియో తీయడం. ఇందులోనే ఉప్పును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ముందుగా మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకునే మిక్చర్ అయితే ఉంది కదా అన్నీ అందులో అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని. ఆల్రెడీ నేను ఒకసారి అయితే చేశానండి, ఫస్ట్ టైం చేశా కాబట్టి అది ఎలా వస్తుందో ప్రాసెస్ మనకి టేస్టీగా అవుతుందో లేదా అనేసి నేనైతే వీడియో తీయలేదు. చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది కదా, తనకైతే నేను కొన్ని బాక్సులు అయితే వేసి పంపించాను. మా పాప అయితే తినలేదు, కానీ మా డాడీ వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చిందంట. సో అందుకని ఎక్కువైతే చేసి వాళ్ళకు కూడా పంపిద్దామని ఎక్కువ క్వాంటిటీ అయితే చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.